తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా కేవలం పోటీ చేసిన అభ్యర్థులు రాజకీయ పార్టీలే కాదు, తెలంగాణ ఓటర్లు, తెలంగాణ ప్రజలే కాదు, పక్క రాష్ట్రమున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అక్కడున్న రాజకీయ పార్టీలు, ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు వారందరూ కూడా ఏం జరగబోతున్నది, డిసెంబర్ 3న ఇక ఉదయం 8 గంటల నుంచి ఆదివారం అందరూ టీవీలకు అతుక్కుపోయి చూడబోతున్నారు ఫలితాలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ, రెండవ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ, మూడవ స్థానంలో భారతీయ జనతా పార్టీ, నాలుగవ స్థానంలో ఎంఐఎం పార్టీ ఉన్నట్టుగా రూఢిగా వార్తలు ప్రచారం జరుగుతూ ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. కొన్ని సర్వేలు, జరుగుతున్న పరిణామాలు గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎవరి మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆశ్చర్యము లేదు. సర్వేలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు, ప్రజల నాడి, తర్వాత ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడిన సీమాంధ్రులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, కమ్మారెడ్డి సామాజిక వర్గాల యొక్క ఓటింగ్ సరళి చూస్తుంటే సీమాంధ్ర వాసులు తెలుగుదేశం పార్టీ వారు 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. 2018లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తరువాత జరిగిన పరిణామాలలో కేటీఆర్ వ్యాఖ్యలు వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, ఇక్కడ శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు జరుపుతూ ఉంటే ఆయన వాడిన భాష, వ్యాఖ్యలు మీరేదైనా ఉంటే ఆంధ్రాలో చూసుకోండి పంచాయతీ, ఏదో ఆయన తెలంగాణ గడ్డకు ఆయన అధిపతి, ఆయన ఓనర్ అయినట్లు మాట్లాడటం అనేది తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్ర వాసులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరికీ కూడా చాలా బాధను మిగిల్చింది. ఆ ఒక్క వ్యాఖ్య, ప్రకటన బీఆర్ఎస్ పార్టీ, కారు పార్టీ కొంప ముంచిందంటే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు చర్చ అంతా కూడా ముఖ్యమంత్రి ఎవరు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, సొంతంగా సొంత మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎవరు ముఖ్యమంత్రి అనేది విస్తృతంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే రాజకీయం గురించి పూర్తిగా అవగాహన లేనివారు రేవంత్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి వల్లనే ఈ విజయం సాధ్యమైనదని కొంతమంది భావిస్తున్నారు. కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, రాజకీయ కుటుంబం నేపథ్యం కలిగిన మల్లు భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. ఎందుకంటే మల్లు భట్టి విక్రమార్క ఆయన రాజకీయ అనుభవం, విద్య, ఆయన ఒక రాజకీయ కుటుంబంలో జన్మించటం ఆయనకు ఒక కలిసి వచ్చిన అంశం. మల్లు భట్టి విక్రమార్క ఆయన చూస్తుంటే కట్టు బొట్టు వ్యవహారం
ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డిని మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజశేఖర రెడ్డి పంచెగట్టాడు, తలపాగా చుట్టాడు. బట్టి విక్రమార్క కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిలా మండు టెండల్లో, ఆయన కూడా మహానుభావుడు రాజశేఖర రెడ్డి 2003లో మండు టెండలో చేవెళ్ళ చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రారంభించి శ్రీకాకుళం వరకు ఎర్రటి నుప్పులున్న సమయంలో పాదయాత్ర చేశాడు. పాదయాత్ర ఆనాటి కొంతమంది కాంగ్రెస్ నాయకులకు, హైకమాండ్లకు ఉన్న పెద్దలకు కూడా ఇష్టం లేదు. అయినా ఆయన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా ఉన్నాడు కనుక పాదయాత్ర చేశాడు. ఆయన పాదయాత్ర వల్లనే 2004లో అధోగతిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. ఆయనలాగానే మల్లు భట్టి విక్రమార్క, ఈయన కూడా ప్యాంటు పైజామా చొక్కాలు వదిలేసి ఒక రైతు వేషంలో పంచెగట్టుకుని తలపాగాతో ఆనాడు రాజశేఖర రెడ్డి మార్గ మధ్యంలో అస్వస్థతకు గురయ్యాడు. వడదెబ్బ తగిలింది. అయినా రాజశేఖర రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు కూడా పట్టు వదలని విక్రమార్కుడు. ఈయనైతే విక్రమార్కుడు పేరులోనే ఉంది. నేను 600 నా ఆరోగ్యానికి ఏమైనా కావాలంటే 1 రోజో 2 రోజులో ఇక్కడే విశ్రమిస్తాను, వైద్యం కూడా నా పాదయాత్ర మార్గంలోనే వైద్యం చేసుకుని మళ్ళీ పునఃప్రారంభిస్తానన్నాడు. ఆనాటి రాజశేఖర రెడ్డి యొక్క పాదయాత్ర ఏ విధంగా ఫలితాలనిచ్చిందో ఈనాడు మల్లు భట్టి విక్రమార్క యొక్క పాదయాత్ర కూడా అదే రకమైన ఫలితాలనిచ్చింది. ఎంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, హెమాహెమీలు ఉన్నారు. ఎవరైనా బట్టి విక్రమార్క నిర్వహించిన పాదయాత్రలా ఎవరైనా చేశారా? తర్వాత బట్టి విక్రమార్క ఏ నియోజకవర్గానికి వెళ్తే అక్కడ స్వచ్ఛందంగా ప్రజలు రావటం, వారి సమస్యలు విన్నవించుకోవటం. కనుక బట్టి విక్రమార్క యొక్క పాదయాత్ర దాదాపుగా వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పాదయాత్రను తలపించే విధంగా ఉంది. ఇది ఈయన సొంతంగా చేసిన పాదయాత్ర కాదు, హైకమాండ్ యొక్క సలహా సంప్రదింపులతో, వారి యొక్క ఆమోదంతో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. మల్లు భట్టి విక్రమార్క ఆయన హైదరాబాద్ నగరంలో నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశాడు. అయిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో పీజీ చేయటం జరిగింది. ఆయన ఒకానొకప్పుడు వీళ్ళ పెద్ద అన్న మల్లు అనంతరాముల యొక్క సలహా మేరకు ఆయన చెప్పాడు ఈయనకి, ఒరే రాజకీయ ముద్ర, నువ్వు సివిల్ సర్వీసెస్కి వెళ్ళమంటే కొద్ది కాలము సివిల్ సర్వీసెస్కు వెళ్ళవాలనే ఆలోచనతో ప్రయత్నం చేసినా బట్టి విక్రమార్క సహచరులు చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు అయ్యారు. కానీ ఈయనకి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం దృఢంగా ఉండటం వల్ల నాకు సివిల్ సర్వీసెస్ వద్దు, ఐఏఎస్ వద్దని చెప్పి రాజకీయ రంగ ప్రవేశం చేయటం జరిగింది. బట్టి విక్రమార్క యువజన కాంగ్రెస్లో సేవలందించి అంచెలంచెలుగా ఎదుగుతూ పిసిసి సభ్యుడిగా, పిసిసి కార్యవర్గ సభ్యుడిగా, తర్వాత పిసిసి కార్యదర్శి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్యదర్శిగా ఉంటూ 2009లో ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో అడుగుపెట్టి
2009 వరకు అది జనరల్ నియోజకవర్గంగా ఉండేది. అది సిపిఎం పార్టీకి కంచుకోట. అక్కడ బోడేపూడి వెంకటేశ్వరరావు అనే ఆయన వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించి అక్కడ ఎర్రకోట కామ్రేడ్లకు కంచుకోటలో అడుగుపెట్టి తొలిసారే 2009లో అది రిజర్వేషన్లో ఎస్సీ నియోజకవర్గం అయినప్పుడు ఇక అక్కడ విజయం ప్రారంభించి 2009లో గెలిచాడు, 2014లో గెలిచాడు, 2018లో గెలిచాడు, మళ్ళీ ఇప్పుడు కూడా 2023లో గెలవబోతా ఉన్నాడు. అంటే 4 సార్లు వరుస విజయాలు వరించింది బట్టి విక్రమార్కని. అంతకుముందు 2007లో ఖమ్మం జిల్లా నుంచి స్థానిక ప్రతినిధుల కోటా నుంచి శాసన మండలి సభ్యుడిగా కూడా గెలిచాడు, ఎమ్మెల్సీగా కూడా గెలవటం జరిగింది. మల్లు బట్టి విక్రమార్క ఆయన స్వగ్రామము ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రం పక్కన ఒక చిన్న గ్రామం, కుగ్రామం, దాని పేరు స్నానాల లక్ష్మీపురం. స్నానాల లక్ష్మీపురంలో ఈయన తండ్రి మల్లు అఖండ, తల్లి సామ్రాజ్యం, తల్లి మాణిక్యం, సామ్రాజ్యం కాదు మాణిక్యం. ఆ దంపతులకు పుట్టిన బిడ్డ. ఈ స్నానాల లక్ష్మీపురంలో తండ్రి గ్రామీణ వైద్యుడిగా ఆర్ఎంపీగా ఉండి ఆయుర్వేద వైద్యం కూడా చేసుకుంటూ ఆ విధంగా జీవనం గడిపేవాడు. ఈ మల్లు బట్టి విక్రమార్క యొక్క కుటుంబము రాజకీయ కుటుంబం. వీరికి 5 సోదరులు ఉన్నారు, 2 ఆడపడుచులు ఉన్నారు. 5 సోదరుల్లో కూడా 3 రాజకీయాల్లో ఉండటం విశేషం. 2 డాక్టర్లుగా వారి వారి రంగాల్లో రాణించారు. బట్టి విక్రమార్క పెద్దన్న ఆయన మల్లు అనంతరాములు. మల్లు అనంతరాములు ఆయన ఆ రోజుల్లో 1978కు ముందు గ్రామాలలో విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని ఉండేవారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వీడిఓ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తుండేవాడు సంఘానికి. ఒకరోజు మర్రి చెన్నారెడ్డి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిలువునా చీలిపోయి రెడ్డి కాంగ్రెస్, బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్, ఆ రెడ్డి కాంగ్రెస్లో బ్రహ్మానందరెడ్డి, కొట్ట విజయభాస్కర్ రెడ్డి, అలాగే రాజశేఖర్ రెడ్డి లాంటి హమాహమీలు అలా ఉంటే అప్పుడు చీలిన పార్టీ ఇందిరా కాంగ్రెస్ అయింది. ఆవు దూడ గుర్తు కాంగ్రెస్ పార్టీ రెడ్డి కాంగ్రెస్కి వెళ్తే కొత్తగా హస్తం గుర్తు 1978లో మొట్టమొదటిసారిగా రంగంలోకి వచ్చింది. మర్రి చెన్నారెడ్డి ఒక సభ నిర్వహిస్తే మల్లు అనంతరాముల యొక్క ప్రసంగము చూసి మంత్రముగ్ధుడై ఈయన్ని మల్లు అనంతరాముల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, లోక్సభలో కానీ, ఢిల్లీలో కానీ అందరూ కూడా మల్లు మల్లు అని పిలుస్తారు. ఏఆర్ మల్లు అంటారు. ఈనాటికి కూడా ఏఆర్ మల్లు అంటే మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పార్లమెంట్ సభ్యుడు. చెన్నారెడ్డి ఏకంగా అనంతరాములు నువ్వు పోటీ చేయాలయా, మంచి వాక్చాతుర్యం ఉంది, నిన్ను నాగర్ కర్నూలు నియోజకవర్గానికి పెడతాను, పార్లమెంట్కి రా అన్నాడు. ఆయన పుట్టింది ఖమ్మం జిల్లా, నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. తీసుకొచ్చి అక్కడికి పోటీ పెడితే అఖండ విజయాన్ని మొదటిసారి సాధించాడు మల్లు అనంతరాములు. వీళ్ళు మల్లు కుటుంబం మాల సామాజిక వర్గానికి చెందిన వారు హిందువులే,
క్రైస్తవ మతాన్ని ఇంట్లో ఎవరు ఆమోదించలేదు. అయితే వీళ్ళకి మాదిగ సామాజిక వర్గం అంటే ఎటువంటి ద్వేషము లేదు. వాళ్ళకి అసలు మాలా మాదిగ అనేది పట్టించుకోరు. పైగా కలిసి వచ్చిన అంశం ఖమ్మం జిల్లాలో ఈ మల్లు కుటుంబానికి కమ్మ సామాజిక వర్గంతో అవినాభావ సంబంధం ఉండటం ఒక విశేషం. ఈనాటికి కూడా ఈ మల్లు అనంతరాములు కుటుంబం, మల్లు బట్టి విక్రమార్క వివాదరహితుడు. ఎవరికి నొప్పించకుండా, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయకుండా, అందరికీ సమదూరంలో ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న రెడ్డి సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గానికి అందరికీ కూడా సమదూరంలో ఉంటూ ఎవరిని విమర్శించకుండా వివాదరహితుడిగా పేరు పొందిన వ్యక్తి మల్లు బట్టి విక్రమార్క. ఈయన్ని కేసీఆర్ దళిత బంధు పథకం ప్రారంభించినప్పుడు ప్రత్యేకంగా కేసీఆర్ ఫోన్ చేసి, బట్టి విక్రమార్క మీరు వచ్చి నా పథకాన్ని వినండి, దీంట్లో మంచి ఏమన్నా ఉంటే ప్రోత్సహించండి, ఏమైనా సవరణలు మీరు సూచించిన విధంగా ఈ పథకాన్ని మార్పులు చేర్పులు చేద్దామని ఆయన సలహా కూడా తీసుకోవడం జరిగింది. విద్యాధికుడు, మేధావి, ఎక్కడా కూడా ఎవరిని అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడకపోవడం, ఇక మీడియా అందరితో కలగోలుతనంగా ఉండటం, కలుపుకుని పోవటం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో అందరిచే గౌరవం పొందే వ్యక్తి మల్లు బట్టి విక్రమార్క. ఇక ఈయన కుటుంబ నేపథ్యం చూస్తే మల్లు అనంతరాములు ఆయన యొక్క ప్రతిభ చూసిన తర్వాత ఆనాడు రాజీవ్ గాంధీ మల్లు అనంతరాముల్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 1989వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కి మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తనదైన సేవలను అందిస్తూ చక్కగా పార్టీని సమన్వయపరుస్తున్న తరుణంలో ఏదైనా కారణం వల్ల మర్రి చెన్నారెడ్డిని తప్పిస్తే మల్లు అనంతరాముల్ని ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉన్నదని వార్తలు వెలువడుతున్న తరుణంలో దురదృష్టం తరుముకొచ్చింది. మల్లు అనంతరాములు ఆయన గుండెపోటుతో మరణించడం జరిగింది పిసిసి అధ్యక్షుడిగా. అంతకుముందు రాజీవ్ గాంధీకి చాలా దగ్గరగా వెళ్ళాడు మల్లు అనంతరాములు. రాజీవ్ గాంధీ దగ్గర అక్కడ ఆయన వ్యక్తిగత సహాయకుడు, బాగా నమ్మిన వ్యక్తి జార్జ్ అని ఉన్నాడు. ఆ జార్జ్ అనే ఆయన కేరళ రాష్ట్రానికి చెందిన, దాదాపు రాజీవ్ గాంధీకే కాదు సోనియా గాంధీకి, రాహుల్కి, ప్రియాంకకి అందరికీ కూడా పరిచయం. చాలా విశ్వాసపాత్రుడు. ఇక ఆయన మాట ఏది చెప్పినా తిరుగుండదు. ఆ జార్జితో సమన్వయపరుచుకుంటూ రాజీవ్ గాంధీకి సన్నిహితుడుగా ఉంటూ మల్లు అనంతరాములు ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంయుక్త కార్యదర్శిగా నియమించబడ్డాడు. తదుపరి కేంద్ర క్యాబినెట్ హోదాతో మల్లు అనంతరాములకి స్టేట్ ఫార్మ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక కార్పొరేషన్ ఆయన్ని చైర్మన్గా కూడా నియమించడం జరిగింది. అంటే ఈయన రాజీవ్ గాంధీ కుటుంబంలో మల్లు అనంతరాములు బట్టి విక్రమార్క అన్న ఆంతరంగికుడుగా భావించవలసిన అవసరం ఉంది. ఆ మల్లు అనంతరాములు ఎవ్వరితో వివాదం పెట్టుకోడు. ఆయన్ని చెన్నారెడ్డిని ఒక గురుతుల్యుడిగా భావిస్తాడు. ఎవరెడ్డి ఆయన స్పీచి ప్రసంగం చూసి మరి ఎంపీ సీట్ ఇచ్చాడు నాగర్ కర్నూల్లో, జిల్లా కాని జిల్లాలో ఇచ్చాడంటే
చెన్నారెడ్డిని ఎప్పుడు కూడా కేవలం మల్లు అనంతరాములే కాదు, ఆ కుటుంబం అంతా కూడా ఆయన్ని గురుతుల్యుడిగా భావించేవారు. మల్లు అనంతరాములు ఎంపీగా లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఈ మల్లికార్జున ఖర్గే ఆయన కర్ణాటకలో ఉత్తర కర్ణాటక నుంచి పోటీ చేసి గెలిచి, మల్లు అనంతరాములు మల్లికార్జున ఖర్గే ఇద్దరు దళితులే. వాళ్ళిద్దరూ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ఎక్కి దిగటం చేసేవారు. వెళ్ళేటప్పుడు ఖర్గే మల్లు అనంతరాములు కలిసి ఎక్కేవారు, వచ్చేటప్పుడు కలిసి విమానం దిగేవారు. దళితులు అవటం వల్ల వాళ్ళిద్దరికీ అవినాభావ సంబంధం. వీళ్ళ కుటుంబం గురించి బాగా, వీళ్ళ విషయాలు బాగా తెలుసు నేటి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఆయన మల్లు అనంతరాములు మరణం తరువాత ఆయన తమ్ముడు, ఆయన డాక్టర్ మల్లు రవి, ప్రస్తుతం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రేవంత్ రెడ్డికి మార్గదర్శకుడు. రేవంత్ రెడ్డితో పాటు నాగర్ కర్నూలు, అచ్చంపేట ప్రాంతాలలో పాదయాత్ర కూడా చేసిన వ్యక్తి. ఆయన అన్న యొక్క బాధ్యతలు నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఆయన వారసుడుగా కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభకు సభ్యుడిగా గెలవటం, తదుపరి డాక్టర్ మల్లు అనంతరాములు తమ్ముడు డాక్టర్ మల్లు రవి జడ్చర్లలో కూడా శాసనసభ్యుడిగా గెలవటం, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో డాక్టర్ మల్లు రవిని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా క్యాబినెట్ హోదాలో నియమించడం కూడా విశేషం. డాక్టర్ మల్లు రవి ఆయన వృత్తిరీత్యా వైద్యుడు. ఆయన గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించి తదుపరి అక్కడే ముక్కు, చెవి, గొంతు ఆ స్పెషాలిటీలో డాక్టర్గా పీజీ పట్టాను పొంది ప్రభుత్వ సర్వీసులలో విజయవాడ సమీపంలో ఉండే పెనమలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా వైద్యుడిగా, గవర్నమెంట్ వైద్యుడిగా పనిచేశాడు. ఆయన చదువు పూర్తయిన తర్వాత రాజకీయ కురువృద్ధుడు. కృష్ణా జిల్లా రాజకీయాలనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించిన దివంగత నేత కోనేరు రంగారావు యొక్క కుమార్తెను డాక్టర్ మల్లు రవి వివాహమాటం. అది ఒక రకంగా చెప్పాలంటే కులాంతర వివాహం. మల్లు రవి మాల సామాజిక వర్గం అయితే కోనేరు రంగారావు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ విధంగా ఆ కుటుంబం మాలలకు, మాదిగలకు ఇద్దరికీ కూడా ఏమాత్రం విచక్షణ అనేది ఉండదు. ఇద్దరూ కూడా మావారు అనే ఒక అభిమానంతో ఉంటారు. డాక్టర్ మల్లు రవి రేవంత్ రెడ్డికి అన్ని రకాలుగా సహాయపడుతూ తనకున్న రాజకీయ అనుభవాన్ని రంగరించి తన అన్న దగ్గర నేర్చుకున్న అనుభవాన్ని కూడా రేవంత్ రెడ్డికి సహాయపడ్డాడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమం తర్వాత. ఇక ఆ కుటుంబంలో మల్లు రవి తర్వాత ఒక డాక్టర్ వెంకటేశ్వర్లను ఉన్నాడు. ఆయన హోమియోపతి వైద్య విద్యను అభ్యసించి అంచెలంచెలుగా హోమియోపతి డాక్టర్గా ఆయన అదనపు డైరెక్టర్గా, అదనపు సంచాలకుడు హోదాలో, అడిషనల్ డైరెక్టర్ హోదాలో ఆయన రిటైర్ అవ్వటం జరిగింది. మల్లు వెంకటేశ్వర్లు తరువాత డాక్టర్ మల్లు ప్రసాద్. ఆయన ఆయుర్వేద విద్యను అభ్యసించి ఆయుర్వేద విద్యలో హైదరాబాదులో డాక్టర్ బిఆర్కేఆర్ ఆయుర్వేద వైద్య కళాశాలలో ప్రొఫెసర్గా రాణించి కేంద్ర ఆయుర్వేద కౌన్సిల్, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ సభ్యుడిగా ఆయన ఆయుర్వేద రంగంలో రాణించాడు. ఆఖరివాడు మల్లు బట్టి విక్రమార్క. అంటే ఈ కుటుంబంలో మల్లు అనంతరాములు తరువాత ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి,
అలాగే బట్టి విక్రమార్క, ముగ్గురు ఆ కుటుంబంలో రాజకీయ నేపథ్యం. ఇక మల్లు ప్రసాద్ ఆయుర్వేద వైద్య నిపుణుడు, ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే నిడుబ్రోలు పొన్నూరు శాసనసభ్యుడిగా ఉన్న సీనియర్ నాయకుడు డాక్టర్ వెంకయ్య, ఆయన కుమార్తెను వివాహమాడటము ద్వారా ఇప్పుడు ఈ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో అవినాభావ సంబంధం ఏర్పడింది. డాక్టర్ మల్లు రవి కోనేరు రంగారావు కుమార్తెను వివాహం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి, కృష్ణా జిల్లాకు ఒక వారధి. అలాగే డాక్టర్ మల్లు ప్రసాద్ గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ వెంకయ్య గారి కుమార్తెను వివాహమాడటం ద్వారా ఆ విధంగా అవినాభావ సంబంధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా విడదీయని బంధం, అనుబంధం ఈ కుటుంబంతో ఉన్నది. మొన్న 2018లో ఎవరిని లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా నియమించాలనేటప్పుడు చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి. ఆ కుటుంబం అంతా కూడా నిర్ణయించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే సిడబ్ల్యూసిలో ఉండే కీలకమైన వ్యక్తి కేసీ వేణుగోపాల్ అందరూ కూడా ఆలోచించి బట్టి విక్రమార్క పేరు సూచించడం జరిగింది. బట్టి విక్రమార్కని కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఓడగొట్టాలనే ఒక సమాచారం అందుకున్న ప్రియాంక గాంధీ ప్రత్యేకంగా ఆయన నియోజకవర్గమైన మదిర నియోజకవర్గానికి వచ్చి ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా ఆమె మాట్లాడటం అనేది విశేషం. సరే, కాంగ్రెస్ పార్టీ అంటే కుమ్ములాట్లు ఉంటాయి, వెన్నుపోట్లు ఉంటాయి, ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. కానీ సోనియా గాంధీకి, అలాగే మల్లికార్జున ఖర్గేకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, కేసీ వేణుగోపాల్కి అందరికీ ఆమోదయోగ్యమైన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే మల్లు బట్టి విక్రమార్క. కేసీఆర్ ఆయన ఒక వాగ్దానం చేశాడు, అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని వాగ్దానం చేశాడు. అది హుళక్కే. అధికారంలోకి వచ్చినాక ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాలు అన్నాడు. ఏదైతే కేసీఆర్ దళితులను మోసం చేసి ముఖ్యమంత్రి చేస్తానని దొంగ మాటలు, మాయమాటలు చేసి దళితులకు అన్యాయం చేశాడనే భావన తెలంగాణ రాష్ట్ర దళితుల్లో ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్కకి ఇవ్వటము ద్వారా ఏ విధంగా కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేకతని, దళిత వ్యతిరేక పార్టీని ముద్రపడిందో, ఈనాడు దళిత బంధని పెట్టినా వాళ్ళలో, దళితులలో ఆగ్రహావేశాలు చల్లార్ల. అందువల్ల బట్టి విక్రమార్కను పెట్టడము ద్వారా రాబోయే 2024లో ఏప్రిల్, మేలో జరిగిన లోక్సభలో మరికొన్ని సీట్లను పొందవచ్చు అనే ఆలోచనతో ప్రస్తుతం బట్టి విక్రమార్క పేరుని పరిశీలిస్తున్నట్టుగా సమాచారం ఉంది. రేవంత్ రెడ్డి ఆయన పార్టీలు మారొచ్చాడు. ఆయన చంద్రబాబు నాయుడు మనిషి అనే ముద్ర ఉన్నది. పైగా ఓటుకు నోటు కేసులో ఆయన ఆ ఇబ్బంది ఉండటం వల్ల జైలుకి వెళ్ళటం, ఆయన రెడ్ హ్యాండెడ్గా కెమెరాలో పట్టుబడటం, వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడటం, రేవంత్ రెడ్డి కంటే సీనియర్లైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి లాంటి సీనియర్లు ఉండగా నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డికి ఇస్తే వాళ్ళు సహించే పరిస్థితి లేదు కనుక మల్లు బట్టి విక్రమార్క పేరు అందరికీ, అన్ని కులాలకు ఆమోదయోగ్యమైన వ్యక్తి. ఆయన సమదూరంలో ఉంటాడు, అందరినీ గౌరవిస్తాడు. ఏ ఒక్కరిని, ఏ కులం వారిని అడిగినా
రెడ్డి, వెలమ, మాదిగ, మాల, బీసీ, బ్రాహ్మణ అందరూ కూడా ఓకే. బట్టి విక్రమార్క అయితే మాకు ఆమోదమే అంటారు. వాళ్ళు శాసనసభ్యుల యొక్క అభిప్రాయ సేకరణ చేసినా మల్లు బట్టి విక్రమార్కనే అధిక శాతం ఆమోదించే అవకాశం ఉంది. ఆయన న్యాయం చేస్తాడు, అహంభావం లేదు, రాజకీయ కుటుంబం, తరువాత పేదలకు దగ్గరగా ఉంటాడు. కేసీఆర్ లాగా ఎవరికి ఇంటర్వ్యూలు కాకుండా ఏ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి రోజు ప్రజా దర్బారు ఉదయం 7 గంటలకి 2000 నుంచి 3000 మందిని కలిసి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం, ప్రతిరోజు ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మంత్రులను కలవటం, విడివిడిగా వారికి టైం కేటాయించడం, అన్ని విధాలుగా అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి బట్టి విక్రమార్క కాబోతున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. బట్టి విక్రమార్క ఆయన ఇంతవరకు ఎక్కడా కూడా ఆయనపై అవినీతి మరక లేదు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఈయన ప్రతిభను గమనించి 2009లో గెలవగానే బట్టి నువ్వు చీఫ్ విప్గా ఉండమని చెప్పి 2 సంవత్సరాల పాటు చీఫ్ విప్గా నియమించారు. 2 సంవత్సరాలు 2009 నుంచి 11 వరకు చీఫ్ విప్గా పనిచేసిన తర్వాత 2014 నుంచి 2014 వరకు 11 నుంచి 14 వరకు డిప్యూటీ స్పీకర్గా కూడా శాసనసభ కార్యకలాపాలలో అనుభవం పొందాడు. 2007 నుంచి 2 సంవత్సరాల పాటు శాసన మండలిగా సభ్యుడిగా పనిచేయటం వల్ల శాసన మండలి వ్యవహారాలు, తర్వాత ప్రభుత్వ పరిపాలన గురించి పోస్ట్ గ్రాడ్యుయేట్గా ఉన్నప్పుడు ఆయన పాలిటిక్స్ అనే ఒక సబ్జెక్టు చదవటం వల్ల సోనియా గాంధీ ఇక ఆమె ఆలోచన ఏమున్నదో సీల్డ్ కవర్ పంపాలంటే మల్లు బట్టి విక్రమార్క పేరిట సీల్డ్ కవర్ వస్తుంది. ఆయనే ప్రజలకు ఆమోదయోగ్యుడు, పార్టీకి ఆమోదయోగ్యుడు, నిజాయితీపరుడు, నిబద్ధతతో పనిచేస్తాడనే విశ్వాసం, ఆయనను నాయకుడిగా నియమిస్తే ఒకవేళ కొద్ది సీట్లు ఏమైనా తగ్గితే ఇతర పార్టీల నుంచి కూడా మల్లు బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అవుతాడంటే ఇతర పార్టీల వాళ్ళు కూడా నిస్సంకోచంగా చేరే అవకాశం ఉంటుంది. అలాగే ముస్లిం సోదరులు ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు మనసు మార్చుకుని ప్రస్తుతం ఎంఐఎం పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీతో కలిసి స్నేహితంతో ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంఖ్యాబలము లేదు, వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతారు అన్నప్పుడు ఎంఐఎం గెలిచే 5, 6, 7 సీట్లో వాటిని కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రిగా పెట్టడం వల్ల ఆయన అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా భావించి ఎంఐఎం పార్టీ కూడా సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వరు. బట్టి విక్రమార్కను పెట్టడం ద్వారా ఆయన్ని ఎంఐఎం పార్టీ కూడా అనుకూలంగా మారే ధోరణి. ఇది ఒక రకంగా చూడాలంటే 2004లో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న బీజేపీ లోక్సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ తండ్రి ధర్మపురి శ్రీనివాస్, ఆయన డిఎస్ అని పిలుస్తారు, ఆయన ఉండేవాడు. ఏ పార్టీలో అయినా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కావాలనే నియమం ఏమీ లేదు. ఆనాడు ధర్మపురి శ్రీనివాస్ని మంత్రి పదవి ఇచ్చారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అట్లాగే 2014లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి
ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ప్రధానమంత్రి కాల 2013లో జాతీయ బీజేపీ కార్యవర్గము ప్రధానమంత్రి మోదీని జాతీయ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమించి ఆయన్ని ప్రధానమంత్రిగా పెట్టడం జరిగింది. కర్ణాటక విషయం కూడా మనం పరిశీలిస్తే వాస్తవానికి అక్కడ సిద్ధరామయ్య కంటే కూడా డీకే శివకుమార్ చాకచక్యంగా పనిచేసి ఆయన విజయానికి ఆయనే కారణమని చెప్పచ్చు. ఆర్థిక వనరులు, అలాగే ఆయన యొక్క పార్టీలో ఆయన క్రియాశీలకంగా పనిచేసే పద్ధతి అన్నిటి వల్ల కర్ణాటకలో డీకే శివకుమార్ వల్లనే అధికారంలోకి వచ్చిందని పార్టీ కేంద్ర నాయకత్వం కూడా భావించిన సిద్ధరామయ్య రాజకీయ అనుభవము, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, వివాదరహితుడు, అవినీతి మరకలేదు. ఆయన వయసు రీత్యా ఇదే ఆఖరిసారి. డీకే శివకుమార్ యువకుడు. అందువల్ల 3-4 రోజులు చర్చల తరువాత ఏ విధంగా డీకే శివకుమార్ని ఓదార్చి అక్కడ సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అదేవిధంగా ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఏ విధంగా ఆయన డీకే శివకుమారులా ఉప ముఖ్యమంత్రి పదవిస్తారా, లేదు రేవంత్ రెడ్డి కంటే సీనియర్లుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి లాంటి హెమాహెమీలు ఉండగా ఆయనకు ముఖ్యమంత్రి ఇస్తారా లేదా మంత్రి పదవితో సరిపెడతారా అనేది అంతర్గత చర్చలున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. బట్టి విక్రమార్క యొక్క అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రిగా పార్టీ వర్గాలే కాదు, ప్రజలే కాదు, వివిధ కుల సంఘాలు, ఇక్కడుండే వివిధ రాజకీయ పార్టీలు, చివరికి కామ్రేడ్లు కూడా. ఎందువలనంటే ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్కడ కాంగ్రెస్ పార్టీ కామ్రేడ్ల ప్రాబల్యం ఉంది. బట్టి విక్రమార్కతో ఆయనకి ఉన్న కలిసి వచ్చే అంశం ఏంటంటే సిపిఐ, సిపిఎం పార్టీ అగ్రశ్రేణి నాయకులతో చక్కటి సత్సంబంధాలు. ఈ రోజున ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీమాంధ్ర వాసులు, కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, నిరుద్యోగ యువత, చంద్రబాబు నాయుడు అరెస్టు వల్ల, కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్లన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో 35 నియోజకవర్గాల్లో హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ ఈ జిల్లాల్లో ఉండే సీమాంధ్రవాసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కమ్మ సామాజిక వర్గం మద్దతు వల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ అఖండ విజయం లభించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. వేచి చూడాలి. చాలామంది ఆశావహులు ఉన్నారు ముఖ్యమంత్రి పదవికి. నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్లు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, అలాగే మెదక్ జిల్లాలో ఉండే జగ్గారెడ్డి, ఇతర కులాల్లో కూడా బీసీల నుంచి మధు యాష్కీ గౌడ్, మైనారిటీల నుంచి షబ్బీర్ అలీ, ఇలా వివిధ సామాజిక వర్గాల నుంచి ఆశిస్తున్నా సోనియా గాంధీ నిర్ణయమే తుది నిర్ణయము. రాజీవ్ గాంధీ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్న మల్లు అనంతరాములు కుటుంబానికి చెందిన వారి సోదరుడైన మల్లు బట్టి విక్రమార్కని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.